Next, in a shower, 5 centimeters of rain falls. The volume of water that falls on 1.5 hectares of ground is అని అడిగారు. మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే 1 హెక్టేర్ ఎన్ని మీటర్స్లో, మనకు ఆప్షన్స్ అన్ని చూడండి క్యూబిక్ మీటర్స్ అని ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ 1 హెక్టేర్ అంటే ఎన్ని మీటర్స్ మనం తెలుసుకోవాలి. 1 హెక్టేర్ ఇస్ ఈక్వల్ టు 10,000 మీటర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మన దగ్గర ఉన్నదంతా 1.5 హెక్టార్స్. సో 1.5 హెక్టార్స్ ఎంత అవుతుంది? 1.5 ఇంటూ 10,000 ఏమవుతుంది? ఈ 0 ఈ పాయింట్ పోతే 15,000 మీటర్ స్క్వేర్ ఏరియా ఉన్నట్లు మన దగ్గర. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు? ఇన్ ఏ షవర్ 5 సెంటీమీటర్ ఆఫ్ రెయిన్ ఫాల్స్. అంటే ఇప్పుడు మనకి ఇచ్చింది యూనిట్స్ చూడండి, 5 సెంటీమీటర్స్ అంటున్నారు. మనకేం తెలుసు? 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. సో 5 సెంటీమీటర్స్ ఏమవుతాయి? 5/100 meters, which is nothing but 1/20 meters. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నారు? వాల్యూమ్ ఆఫ్ వాటర్ అంటున్నారు. వాల్యూమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఏరియా ఇంటూ డెప్త్. మన దగ్గర ఏరియా తెలుసు, డెప్త్ ఏమో ఇది 5 సెంటీమీటర్స్ అన్నారు కదా. సో లైక్ ఇప్పుడు ఒక క్యూబాయిడ్ షేప్లోకి మనం కనుక ఇమాజిన్ చేసుకున్నామే అనుకోండి, ఇదంతా మన దగ్గర ఉన్న స్క్వేర్ ఫీల్డ్ అనమాట. ఇదంతా కింద షేడ్ చేసిన పార్ట్ అంతా ఫీల్డ్. ఇదంతా ఉంది 15,000 మీటర్ స్క్వేర్ ఉంది మన దగ్గర ఉన్న ఫీల్డ్. వాళ్ళు ఏమంటున్నారు? 5 సెంటీమీటర్స్ వర్షం పడింది అంటే ఏంటి? ఈ హైట్ వరకు లైక్ 5 సెంటీమీటర్స్ వర్షం పడిందంట. సో మనకు వాల్యూమ్ కావాలి అంటే ఎల్బిహెచ్ చేస్తాం. మనకి ఏరియా అంటే ఏంటి? ఎల్బి. ఆల్రెడీ ఆ వాల్యూ ఇచ్చారు. హైట్ ఎంత లేదా డెప్త్ 1/20 అది ఇచ్చారు. సో వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసేయడం మనకి చాలా ఈజీ కదా. జస్ట్ మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 15,000 ఇంటూ 1/20 విచ్ విల్ బి ఈ 0 క్యాన్సిల్ అయిపోతాయి. 2 750s. 750 మీటర్ క్యూబ్. ఆప్షన్ B is the right answer.